హలో అండి అందరికీ. మా బాబు ఎప్పటినుంచో అడుగుతున్న కోడిగుడ్ల పులుసునైతే చేసేసుకుందాం సింపుల్గా ఇలా. ఈ గుడ్లతో అయితే ఎన్ని వెరైటీలో కదా, వాటిలో ఇదొకటి. ముందుగా వచ్చి గుడ్లను ఉడకబెట్టుకొని 10 నిమిషాలు పైన పొక్కు పక్కన పెట్టుకోవాలండి, ఘాట్లు పెట్టుకొని. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గుడ్లు వేసుకొని కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి వేయించుకోవాలండి. అవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే, గుడ్లు ఘాటు పెట్టే వేయించాలి, లేదంటే కొన్నిసార్లు పేలుతాయండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. తర్వాత వచ్చి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఈ కర్రీలో అయితే, చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల. ఉల్లిపాయలు మంచిగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. అవి మగ్గాక టమోటాలు అయితే యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలండి. టమోటా ముక్కలు అయితే ఉడికాక కారం వేసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి. ఆల్రెడీ నేను టమాటాలు 2 తీసుకున్నాను కాబట్టి చింతపండు అయితే కొంచెం తీసేసుకున్నానండి. చింతపండు గుజ్జు అయితే వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. కొంచెం అలా బాగా దగ్గరికి పడ్డాక వేయించుకున్న గుడ్లను అయితే వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఉడికించుకోవాలండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటం, అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.